రైట్. సో లాస్ట్ క్లాస్ వరకు మనం సో ఓవర్ హెడ్స్ కలెక్షన్, అలొకేషన్, అపోర్షన్మెంట్, సో దానికి సంబంధించిన బేసిస్, సో మళ్ళీ తర్వాత రీఅపోర్షన్మెంట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. దానిలో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చూసాం. సో దాంతో పాటు ఏం చూసాం, రెండు మెథడ్స్, డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్, నాన్ రెసిప్రోకల్ చూసాం. సో నౌ we are discussing about the reciprocal concept, reciprocal service method. Reciprocal service method. Dilip. Yes sir. Dilip, reciprocal అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటి? Interrelated sir. Service department. సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి సర్వీస్ డిపార్ట్మెంట్స్ మధ్యలో, ఇద్దరి మధ్యలో ఉంటాయి కదా అన్న? Yes sir. రైట్ అన్న. సో చదువుతాను, సో ఏమైనా డౌట్ ఉంటే అడుగు. దిస్ మెథడ్ రికగ్నైజ్ దట్ ద ఫ్యాక్ట్ వేర్ ద టూ ఆర్ మోర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ దే మే రెండర్ సర్వీస్ టు ఈచ్ అదర్. May render services to each other. So the inter-department services is due weight. Right? It can be solved by following methods. So already ఇది కూడా నేను లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను. సో ఏ మెథడ్స్ ఉంటాయంటే కనుక 3 మెథడ్స్ ఉంటాయని గుర్తుందా దిలీప్? ఇవి 3 మెథడ్స్. Yes sir. Simultaneous equations, trial and error, ఇంకోటి ఏంటిది repeated addition. రైట్ రైట్ మ్యూట్ చేశాను. So first one is simultaneous equations method. Simultaneous equation method. So ఒక్కొక్క మెథడ్, ఏ మెథడ్ అయినా చేయొచ్చు, ఏ మెథడ్ లో అయినా ఆన్సర్ సేమ్ వస్తుంది, బట్ దాని ప్రొసీజర్ డిఫరెంట్. రైట్. సో మెథడ్ ఏదైనా ఎగ్జామ్ లో అడగచ్చు. సో ఏ మెథడ్ లో అడిగితే ఆ మెథడ్ లో చేయాలి. సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయాలంటే సర్వీస్ డిపార్ట్మెంట్ మధ్యలో ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి, అంటే వన్ డిపార్ట్మెంట్ ప్రొవైడింగ్ సర్వీస్ టు అదర్స్ ఈచ్ అదర్ అనేది జరగాలన్నమాట, రెసిప్రోకల్ గా జరగాలి. రైట్. సో రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్ లో ఫస్ట్ మెథడ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ మెథడ్. నెక్స్ట్ వాడు ఇచ్చిన రిపీటెడ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో మూడోది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఫస్ట్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ మెథడ్. సో ఒక్కొక్క మెథడ్ గురించి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ నేను ఈక్వేషన్స్ కాకుండా ఓకే నో ప్రాబ్లం, ఈక్వేషన్స్ స్టార్ట్ చేద్దాం. సో ఈక్వేషన్స్ స్టార్ట్ చేద్దాం. సో కాన్సన్ట్రేట్ చేయాలి ఈక్వేషన్స్ మెథడ్ ఫస్ట్. సో ఫస్ట్ వాడు చెప్పినటువంటి థియరీ చదువుతాం, దాని మీద ఒక సమ్ ని సాల్వ్ చేద్దాం. సో ఈ మెథడ్ లో ఏం చేయాలంట, అండర్ దిస్ మెథడ్ ఫస్ట్లీ ద కాస్ట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ అసెర్టైన్డ్. సర్వీస్ డిపార్ట్మెంట్స్ యొక్క కాస్ట్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే S1 S2 సర్వీస్ ఇస్తుంది, అలాగే S2 S1 సర్వీస్ ఇస్తుంది కదా. సో ఇప్పుడు ఆ కాస్ట్ ఏవైతే వాడు ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సంబంధిస్తున్నాడో అది కొంచెం మార్చి, సో కరెక్ట్ కాస్ట్ ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ అది కాదు. నెక్స్ట్, దీస్ కాస్ట్ ఆర్ దెన్ రీడిస్ట్రిబ్యూటెడ్ టు ది పర్సన్ డిపార్ట్మెంట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది గివెన్ పర్సంటేజ్. ఇది పాయింట్ నా. సో మనం ఒక్కొక్క సమ్ తీసుకుని దాన్ని అన్ని మెథడ్స్ తోని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 కాదు, లెట్ us టేక్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 చెప్తాను నేను. సో ఈ క్వశ్చన్ నెంబర్ 4 ని మనం ఇప్పుడు అన్ని మెథడ్స్ తోని సాల్వ్ చేద్దాం. ఒక మెథడ్ కదా, అన్ని మెథడ్స్ తోని ఇదే క్వశ్చన్. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత ఏ క్వశ్చన్ ఏ మెథడ్ అడిగితే ఆ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 4 సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4 రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కూడా చేస్తాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 4 చదువుతున్నాను నేను. మానస సార్ క్వశ్చన్ నెంబర్ 4 చదువుతానన్నా, చదివిన జాగ్రత్తగా. సో వాటిలో నువ్వు డౌట్స్ ఉంటే కనుక క్లియర్ గా అడిగి సాల్వింగ్ కి హెల్ప్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్ నా. సో క్వశ్చన్ చదివిన తర్వాత నేను అడుగుతాను. Sanj Limited is a manufacturing company having 3 production departments ABC and 2 service departments X and Y. So మొత్తం 5 departments అండి, ABC production, X and Y service. The following is the budget for the December month plan తీసుకున్నాను. ప్లాన్ లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్, ఫ్యాక్టరీ రెంట్, పవర్, డిప్రిసియేషన్, ఓవర్హెడ్స్. ఫస్ట్ క్వశ్చన్ మానస. సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక ప్లాన్ బడ్జెట్ ఇచ్చారు కదా, ఈ బడ్జెట్ లో ఓవర్ హెడ్స్ ఏమేంటి? డైరెక్ట్ మెటీరియల్ ఓవర్ హెడ్, నో సార్. డైరెక్ట్ వేజెస్, నో సార్. ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ రెంట్, ఓవర్ హెడ్ సార్.
పవర్ పవర్ డిప్రిసియేషన్ అన్ని ఓవర్ హెడ్ అదర్ ఓవర్హెడ్స్ ఇవన్నీ కూడా ఓవర్హెడ్స్ కదా అన్న. ఇవి 4 ఓవర్హెడ్స్ అన్న, కానీ ఈ 2 ఏంటి ఓవర్హెడ్స్ కాదు. ఓకేనా? ఎస్ సార్. రైట్ అన్న, మ్యూట్ చేసే. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ చదువుతున్నాను. సో నెంబర్స్ ఇచ్చాను, కొన్ని నెంబర్స్ ఏమో డైరెక్ట్ గా ఏ డిపార్ట్మెంట్ ఎంత చెప్పాడు, కొన్ని నెంబర్స్ టోటల్ చెప్పాడు, కానీ ఏ డిపార్ట్మెంట్ ఎంత మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాట్ డస్ ఇట్ మీన్? సెకండ్ క్వశ్చన్ ఇది. రైట్ అన్న. రమ్య. సార్. రమ్య, కొన్ని నెంబర్స్ డైరెక్ట్ గా ఏ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చేసాడు నన్ను. ఎస్ సార్. కొన్ని నెంబర్స్ వాల్యూ ఇచ్చారు కానీ డిపార్ట్మెంట్ చెప్పలేదు. దాని అర్థం ఏంటి? అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ అనేవి అలొకేట్ చేస్తారు సార్. దాన్ని అలొకేషన్ అంటాం. ఈ 4ని ఏం చేయాలి మనం? అపార్చున్మెంట్ చేయాలి సార్. అంతే కదా? ఎస్ సార్. అర్థమైనట్టే కదా ఇది? ఎస్ సార్. కానీ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ అనేది అసలు ఓవర్ హెడ్? నో సార్. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మెటీరియల్ అని కాన్సిడర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్, అది ఓవర్ హెడ్ కాదు. కానీ సర్వీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మెటీరియల్ అది డైరెక్ట్ మెటీరియల్ అయినా అది ఓవర్ హెడ్. ఎందుకని చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లో డైరెక్ట్ యూస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఒక పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనుకుందాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్లాస్టిక్ కొన్నాడు, డైరెక్ట్ మెటీరియల్ కదా? ఎస్ సార్. అది ఓవర్ హెడ్ అవ్వదు కదా? అవ్వదు సార్. అంటే వాడు చెప్పినట్టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోని ఈ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ లో మెటీరియల్ వేసి 2 కూడా ఏంటివి ఓవర్ హెడ్స్ కావు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్. కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ లో క్యాంటీన్ ఉంది. ఎస్ సార్. ఈ క్యాంటీన్ లో రైస్, సమ్ వెజిటబుల్స్, ఏవో మెటీరియల్స్ ఉన్నాయి ఫుడ్ ప్రొడక్షన్ కోసం. ఎస్ సార్. అవన్నీ ఆ డిపార్ట్మెంట్స్ కి డైరెక్టే కదా? ఫుడ్ కి డైరెక్ట్ గా మెటీరియలే కదా అది? ఎస్ సార్. ఫుడ్ కి అది డైరెక్ట్ మెటీరియలే, కానీ ప్రొడక్ట్ కానీ పెన్ ప్రొడక్షన్ కి ఏంటి అది? ఇండైరెక్ట్ మెటీరియల్. మరి ఇండైరెక్ట్ మెటీరియల్ అయితే దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? ఓవర్ హెడ్. ఓవర్ హెడ్. పాయింట్ క్లియరేనా? ఎస్ అంటే సార్. ఈ పాయింట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే కనుక డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ రెండింటిని మనం ఏం చేయకూడదు, కన్సిడర్ చేయకూడదు. అదే సర్వీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డైరెక్ట్ మెటీరియల్ కన్సిడర్ చేయాలి, డైరెక్ట్ లేబర్ కూడా ఏం చేయాలి, కన్సిడర్ చేయాలి. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ రిలేటింగ్ టు సర్వీస్ డిపార్ట్మెంట్స్ is considered as a indirect material, are considered as a indirect, they are not direct. Okay na? Indirect refers to overhead. Is it clear? ఎస్ సార్. రైట్ నా మ్యూట్ చేసే. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ చదివాను, దాని మీనింగ్ చెప్పాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇక్కడ మన ప్రాబ్లం వల్ల ఏంటంటే డేటాలో ఏబిసి 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్, దానిలో డేటాలో 2 డైరెక్ట్ ఇచ్చాడు, మిగతా వర్డ్స్ చెప్పాడు. వర్డ్ అనేది హ్యాపీ ఖచ్చితంగా తీసుకోవాలి, బట్ కానీ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ ఆఫ్ ది సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ బికాస్ దే ఆర్ ఈవెన్ తో డైరెక్ట్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ as a indirect for the purpose of production of goods. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఏమి ఇస్తున్నాడు? దీనిలో ఏరియా ఇచ్చాడు, అసెట్ వాల్యూ ఇచ్చాడు, మిషన్ అవర్స్ ఇచ్చాడు, హార్స్ పవర్ ఇచ్చాడు. రైట్ నా? ఇప్పుడు ఈ డేటా దేనికోసం ఇచ్చాడు? ఇది క్వశ్చన్. వెంకటలక్ష్మి, ఎస్ సార్. ఈ క్వశ్చన్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ దేనికోసం ఇచ్చాడు? ఓవర్ హెడ్స్ ని అపోర్షన్ చేయడానికి. వెరీ గుడ్. ఇట్ ఈస్ అపోర్చ్మెంట్ బేసిస్ కదా? ఇదేంటిది? బేసిస్. ఎస్ సార్. సో ఈ బేసిస్ ఏదైతే ఉందో ఏ దేనికి అపోర్చ్మెంట్ కోసమే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ రెంట్ నాకు చెప్పేసి బేస్ ఏమేంటో, ఫ్యాక్టరీ రెంట్ ఉంది, దానికి బేస్ ఏంటి? ఇక్కడ ఉన్న ఏరియా బేస్. ఏరియా బేస్. వెరీ గుడ్. నెక్స్ట్ పవర్ కి బేస్ ఏంటి? పవర్, హార్స్ పవర్ ఇన్ మెషిన్ అవర్స్ తీసుకుంటాం. మిషన్ అవర్స్ తీసుకోవాలి, అంతేనా? ఎస్ సార్. నాట్ ఓన్లీ మిషన్ అవర్స్, హార్స్ పవర్ ఇన్ హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ అది కూడా తీసుకోవాలి. నీకు గుర్తుందా? నేను ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా? ఎస్ సార్. హార్స్ పవర్ ని, పవర్ కెపాసిటీని హవర్స్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు కన్సంప్షన్ తెలుస్తుంది. ఎస్ సార్. పవర్ కన్సంప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఎంత అంటే దాని యొక్క హార్స్ పవర్ దేంతో మల్టిప్లై చేయాలి? మిషన్ అవర్స్ తో మల్టిప్లై చేయాలి. ఎస్ సార్. డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా? డిప్రిసియేషన్. ఎస్ సార్. డిప్రిసియేషన్ క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ది అసెట్ మీద తీసుకుంటాం. అదర్ ఓవర్హెడ్స్, అదర్స్, జనరల్ అంటే ఏం చేయాలి?
జనరల్ అంటే జనరల్ ఓవర్ హెడ్ పాయింట్ డిస్కస్ చేస్తాం అపార్ట్మెంట్ బేసిస్ లేబర్ అవర్స్ మీద డైరెక్ట్ లేబర్ అవర్స్ ఆర్ డైరెక్ట్ వేజెస్ అవును మెషిన్ అవర్స్ అది లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. మిషన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అయితే ఇప్పుడు మెషిన్ అవర్స్ తీసుకుంటాం అప్పుడు ఇక్కడ డేటాలో ఏది తీసుకోవాలి? మెషిన్ అవర్స్ తీసుకుంటాం సార్. మిషన్ అవర్స్ తీసుకోవాలని ఎలా డిసైడ్ చేస్తారు? మిషన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ ఎలా తెలుస్తుంది? అంటే లేబర్ అవర్స్ డేటా క్వశ్చన్ లో లేదు. ఇవ్వలేదు. ఎస్ సార్. ఇవ్వలేదు. ఓకేనా? సో అందుకని మనం కావాలంటే ఏం Yes, sir. చేయొచ్చు, మిషన్ అవర్స్ తీసుకుని అజంప్షన్ రాసుకోవచ్చు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ రైట్. సార్. సరే కానీ ఇంకొక విషయం కదా సార్, డైరెక్ట్ వేజెస్ ఇచ్చాడు కదా, ఇచ్చాడు ఇచ్చారు. ఇచ్చాడు కాబట్టి కావాలంటే డైరెక్ట్ వేజెస్ అనుకో మన అజంప్షన్ మార్చుకోవచ్చు. లైక్ అజ్యూమింగ్ ద ఆర్గనైజేషన్ ఇస్ ఎ లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, the overheads are apportioned on the basis of direct wages. డైరెక్ట్ వేజెస్ మన అజంప్షన్ ఏదైనా తీసుకొస్తాను, రెండు రైట్. ఓకేనా? వాళ్ళ క్వశ్చన్ లో ఎక్కడ కూడా హింట్ మనకి క్లియర్ గా చెప్పాల. ఈ డిపార్ట్మెంట్ దీనికి లేబరే, ఈ డిపార్ట్మెంట్స్ ఓన్లీ మిషనే, లేదా ఈ డిపార్ట్మెంట్స్ అన్ని మిషన్ లోనే ఎక్కువ వర్క్ చేస్తాయి, ఇలా ఏం చెప్పాడు ఎక్కడైనా హింట్? చెప్పలేదు సార్. అలాంటి హింట్ ఉంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. హింట్ లేనప్పుడు మనం ఏదైనా రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. సో చూద్దాం, మిగతా క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసాక ఇన్స్టిట్యూట్ అజంప్షన్ ఏం తీసుకున్నాడో మనం ఆలోచించి చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. రైట్ రైట్ అన్న, మ్యూట్ చేసి. సో నెక్స్ట్ రిమైనింగ్ పారాగ్రాఫ్ చూద్దాం. సో ఇదేమో డేటా, ఇదేమో బేసిస్. నెక్స్ట్ టెక్నికల్ అసెస్మెంట్ ఆఫ్ ది అపోర్చ్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ as under అపోర్చ్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాను అనేది వంశిక. మా వంశిక ఈ పాయింట్ అపోర్చ్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? వాళ్ళు సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఎలా పంచాలి అని, దీన్ని ఏమంటాం? సెకండరీ రీఅపోర్చ్మెంట్ ఆర్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఈ రీఅపోర్చ్మెంట్ ఏదైతే ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. ఎక్స్ అనేవాడు ఎవరెవరు సర్వీస్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ సర్వీస్ ఇస్తున్నాడు? ఏ, బి, సి అండ్ వై. అలాగే మరి వై ఎవరెవరికి ఇస్తుంది? ఏ, బి, సికి ఇవ్వలేదు, బట్ ఎక్స్ అంటే ఎక్స్ సర్వీస్ వైకి ఇస్తుంది, వై సర్వీస్ అంటే ఎక్స్ కి వై కి మధ్యలో ఎలా ఉంది రిలేషన్? రెసిప్రోకల్ గా ఉంది. కాబట్టి ఇది ఏ మెథడ్? ఇది రెసిప్రోకల్ మెథడ్. మా అర్థమైందా? మా వంశిక డిపార్ట్మెంట్ ఎక్స్ వైకి సర్వీస్ ఇస్తుందా పట్టలేదా? ఇస్తుంది సార్. ఎంత పర్సెంటేజ్ సర్వీస్ ఇస్తుంది? వాడి కాస్ట్ లో ఎంత వరకు షేర్ చేస్తుంది? 10% షేర్ చేస్తుంది, అంతే కదా? సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ కాస్ట్ ని ఏ కి, బి కి, సి కి కాకుండా వై కూడా ఇస్తుంది, వై కూడా కాస్ట్ షేర్ అవుతుంది. వై డిపార్ట్మెంట్ ఎవరెవరు సర్వీస్ ఇస్తుంది? వై డిపార్ట్మెంట్ ఏ, బి అండ్ ఎక్స్ కి ఇస్తుంది. ఎక్స్ కి ఇస్తుంది. ఎక్స్ అంటే సర్వీస్ డిపార్ట్మెంటే కదా, అంటే ఎక్స్ వై కి ఇస్తుంది, వై ఎక్స్ కి ఇస్తుంది. ఇద్దరు సర్వీస్ ఆపోజిట్ లో తీసుకుంటే కనుక మనం దాన్ని ఏమంటాం? రెసిప్రోకల్. సో దీన్ని ఎన్ని మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు సమ్ని? ఇప్పుడు మనం దీన్ని 3 మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు. రెసిప్రోకల్ సిచువేషన్ ఎన్ని మెథడ్స్ సాల్వ్ చేయొచ్చు? 3 మెథడ్స్. సైమల్టేనియస్ ఈక్వేషన్, ట్రయల్ అండ్ ఎర్రర్, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ ఒకసారి సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఒక్కొక్క మెథడ్ ఇదే సమ్ ని ఒకే డిఫరెంట్ మెథడ్స్ తో సాల్వ్ చేసి ఆన్సర్ సేమ్ వస్తుందా లేదా అనే దానికోసం కూడా క్లారిటీ ఉంటుంది. సో అన్ని మెథడ్స్ సేమే, బట్ కాన్సెప్ట్ మెథడ్ యొక్క ప్రొసీజర్ వేరు అని చెప్పడం కోసం ఈ సమ్ ని మనం ఏం చేస్తున్నాం? అన్ని మెథడ్స్ తో సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ రిక్వైర్డ్ ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్హెడ్స్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్. ఆ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చేయాలి. 2 ప్రిపేర్ స్టేట్మెంట్ షోయింగ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయాలి. అస్యూమింగ్ ట్రయల్ అండ్ వాడు ఒక మెథడ్ అడుగుతున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? 3 మెథడ్స్ లోనే ఒకటే సమ్ ని సాల్వ్ చేద్దాం. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చేయాలి. అది ఏ మెథడ్ కైనా అక్కడ దాకా సేమే కదా. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ కదా డిఫరెంట్.
మెథడ్స్ అనేవి సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లోనా ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లోనా? మెథడ్స్ అనేది సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లో ఏ మార్పు లేదు కదా. లేదు. చేద్దామా ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్? ఎస్ సార్. ఒకసారి చెక్ చేసుకున్నాను. క్వశ్చన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందేమో అందరూ కూడా ఒకసారి క్వశ్చన్ దగ్గర పెట్టుకోండి, చదువుకోండి. ఎవరికి ఏ డౌట్ లేకపోతే దాన్ని విల్ గో విత్ సాల్వింగ్ ది క్వశ్చన్ నెంబర్ 4. ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. Any doubts? Right now, solve చేద్దాం. రమ్య సార్. సాల్వ్ చేద్దాం. ఎస్ సార్. సో డేటా నీ దగ్గర పెట్టుకో, ఎస్ సార్. నాకు హెల్ప్ చేయి. ఫస్ట్ ఏం తయారు చేద్దాం మనం? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ సార్. ఓకేనా? సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ హెడ్డింగ్ పెట్టేసుకోండి. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్. సో దీనిలో ఏమేమి ఉంటాయి నాన్న? పర్టిక్యులర్స్, ఓకే, అమౌంట్, ఓకే, బేసిస్, ఓకే, డిపార్ట్మెంట్స్ A, B, C, X, Y. A, B, C, X, Y. X, Y. చెప్పనా? ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్ చెప్పాను. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాను నేను. ఎస్ సార్. ఆ డైరెక్ట్ మెటీరియల్ అనేది ఇది అలొకేషన్ అపోర్షన్మెంట్? అలొకేషన్ సార్. అలొకేషన్ ఎవరెవరికి? అందరికి సార్. కానీ వేయకూడదు. ఎస్ మనం ఇక్కడ మాట్లాడుతున్న ఓవర్ హెడ్ గురించి కదా. ఎస్ సార్. ఓవర్ హెడ్ ఏబిసికి డైరెక్ట్ మెటీరియల్ ఓవర్ హెడ్ అవ్వదు కదా. ఎస్ సార్. ఎవరికి ఓవర్ హెడ్ అవుతుంది? ఎక్స్ వై కి సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ మెటీరియల్ ఓవర్ హెడ్ ఎంత అమౌంట్? 2 lakhs, 1 lakh సార్. పెద్ద అమౌంట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం. X, Y ఎంత? 2 lakhs, 1 lakh సార్. ఓకే, 1 lakh. రైట్ నా రాస్తాను. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ చెప్పినా. డైరెక్ట్ వేజెస్ సార్. డైరెక్ట్ వేజెస్ చెప్పినా. సో ఈ రెండు కలిపేస్తే అమౌంట్ ఇక్కడ నేను రాస్తాను. ఓవర్ టోటల్ ఎంత? 3 lakhs సార్. అమౌంట్. ఓకే, నెక్స్ట్. డైరెక్ట్ వేజెస్ కూడా 3 lakhs సార్. అలొకేషన్ అంటే ఎంత? నెక్స్ట్ కి ఎంత, వైకి ఎంత? X 1 lakh సార్, Y 2 lakhs. ఓకే, రివర్స్ ఉన్నాయి. వెరీ గుడ్. టోటల్ 3 lakhs. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ సార్. ఫ్యాక్టరీ రెంట్. ఓకే, ఎంత అమౌంట్? 4 lakhs సార్. 4 lakhs ఫ్యాక్టరీ రెంట్. ఓకే, ఇది ఎంత మందికి పంచాలి నేను? అందరికీ పంచాలి. 5 వరకు పంచాలి సార్. రేషియో ఏంటి? ఏరియా స్క్వేర్ ఫీట్. ఏరియా ప్రకారం ABCXY సీక్వెన్స్ ప్రకారం చెప్పినాను. రేషియో ఏంటి? స్క్వేర్ ఫీట్ ప్రకారం చెప్తున్నావా? అక్కడ స్క్వేర్ ఫీట్ ఉందా లేదా?
సో 525 అని ఉన్నాయి కదా 250. sir. సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చు 5:2, 2.5:2, నెక్స్ట్ 5:2, 5:2, 2.5:5. 1.5:5. ఓకేనా? Yes, sir. రైట్ అన్న, దాని ప్రకారం పంచినాను. 5, 1 lakh. 2.5, 5, 5, 5, 15, 20. 5/20. Yes, sir. 1 lakh, sir. 1 lakh. సో 2.5 అంటే ఆటోమేటిక్ ఎంత అవుతుంది? హాఫ్ కాబట్టి 50,000, sir. 50,000. 1 మళ్ళీ lakh. ఎంత? ఓన్లీ 1 lakh. మళ్ళీ ఎంత? 50,000, 50,000. మళ్ళీ ఎంత? 1 lakh. 1 lakh, sir. సో 3 lakhs plus 1 lakh 4 lakhs. ఓవర్. రైట్? నెక్స్ట్ Yes, sir. ఫాస్ట్ గా నెక్స్ట్ Next, ఎక్స్పెండిచర్ power, sir. స్పీడ్ గా చేయాలన్న. పవర్ అమౌంట్ ఎంత? 2,50,000, sir. 2,50,000. రైట్ నన్ను. దీనికి ఫార్ములా ఏంటి? హార్స్ పవర్ ఇంటూ మిషన్ Horsepower into machine hours. రెండింటిని మల్టిప్లై చేశాను క్వశ్చన్ డేటా ప్రకారం. హార్స్ పవర్ ఇంటూ మిషన్ అవర్స్. సో జీరోస్ క్యాన్సిల్ చేసేసి నాకు చెప్పిన రేషియో 1000 ఇంటూ 50 కదా ఫస్ట్ ఇది. Yes, sir. అప్పుడు ఎంత అవుతుంది? 50,000, sir. సో జీరోస్ తీసేద్దాం నాకు 5 పెడతాను. Yes, sir. ఓకేనా? రైట్ నెక్స్ట్ అలాగే అంతే, sir. 8, నెక్స్ట్ sir. 8 Yes, sir. రైట్ నెక్స్ట్ 8, sir. 8 వెరీ గుడ్. నెక్స్ట్ 1.5, sir. 1.5. నెక్స్ట్ 2.5, sir. 2.5 అన్న, అంతే. ఓకేనా? సో అన్నిటిలోని sir. జీరోలు పోయానైనా 1 into 50 జీరో 5, 4, 2, 8, 1.5, 2.5. రైట్? 25, sir. రైట్ అండి. సో వాల్యూ చేయను. టోటల్ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది చెప్పు. 25 కదా? Yes, sir. 25 అంటే టోటల్ వన్ టైం పోతుంది. 50,000. 10,000 into 5 50,000, sir. 50,000, 80,000, 50,000, 80,000, 80,000, 15,000, 15,000, 25,000. ఓవర్. నెక్స్ట్ పవర్ ఓవర్. నెక్స్ట్ Depreciation, sir. డిప్రిసియేషన్. రైట్ నాన్న. డిప్రిసియేషన్ 1 lakh, sir. 1 lakh అమౌంట్. ఓకే. రేషియో Capital Capital value value. of assets, sir. క్యాపిటల్ వాల్యూ రేషియో ప్రకారం ఎంత ఉందన్న? 2:4:2:1. 2:4:1:1. 2:4:2:1. రైట్ నాన్న. టోటల్ ఎంత అవుతుంది చూడు. 10 Yes, sir. అంటే 20,000, 20,000, 40,000, 20,000, 20,000, 10,000, 10,000. 10,000. ఓవర్. నెక్స్ట్ Other overheads, అదర్ ఓవర్ హెడ్స్ నాన్న. అమౌంట్ 9 lakhs, sir. 9 lakhs. బేసిస్ ఏం తీసుకున్నాను అన్న? Basis machine hours తీసుకోవచ్చు, sir. రెండు ఉన్నాయి, కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బేసిస్ లో ఏముంది? Basis లో machine hours ఇచ్చారు, sir. సో కాబట్టి మనం అప్పుడు ఏం తీసుకోవడం కరెక్ట్ అవుతుంది రీజనబుల్ గా? Machine hours. డైరెక్ట్ వేజెస్ కూడా ఉంది, కానీ అది ఎక్కడ ఉంది? డేటాలో ఉంది, Yes, sir. ఎలకేషన్ లో ఉంది. ఎలకేషన్ లో ఉన్నది తీసుకోవడం కరెక్టా? బట్ బేసిస్ చెప్పినప్పుడు బేసిస్ లో ఉన్నది తీసుకోవడం కరెక్టా? Basis లో ఉన్నదే తీసుకోవడం ఒకవేళ correct. రెండు ఉంటే బేసిస్ లో, అప్పుడు యూ కెన్ టేక్ ఎ డెసిషన్, యూ కెన్ మేక్ ఎన్ అసంప్షన్. ఓకేనా? Yes, sir. రైట్ అన్న. సో వాల్యూ ఎంత? రేషియో ప్రకారం తీసుకుంటే మిషన్ అవర్స్ రేషియో 1:2:2:4:1:1, sir. 4:1. 1:1. రైట్ అన్న. పంచి టోటల్ 9 కింద. Yes, sir. సో 1 lakh, 2 lakh, 4 2 lakh అంతే lakhs, కదా? 4 lakh, అంతే, sir. Okay, 1 lakh, 1 lakh. రైట్ అన్న. ఇంకేమైనా ఉన్నాయా ఎక్స్పెండిచర్? ఇంకేం Over. లేవు, sir. టోటల్ చేసేనా? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సభ అయిపోతుంది. Yes, sir. టోటల్ 2,70,000. ఏకా? Yes, sir. 2,70,000. రైట్. 3,70,000. 3,70,000. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ 6 lakhs, sir. 6 lakhs. రైట్. నెక్స్ట్ 4,75,000, sir. 4,75,000. 1, 2, 3, 4, 5, 5 5 lakh lakh 35,000, sir. రైట్ అన్న. టోటల్ ప్లీజ్.
ఎంత వస్తుంది చూడండి 22,50,000 సార్. చెక్ చేయి ఎలా కూడా ఎక్స్పెండిచర్ వర్టికల్ గా కూడా ట్రై చేయనా ఓవర్హెడ్స్ యొక్క టోటల్ సరిపోయిందా అలొకేషన్ కరెక్ట్ వచ్చింది చెక్ చేసుకోవాలి కదా ఎస్ సార్. రైట్ సరిపోయింది సార్. సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయింది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది సార్. రైట్ ఇప్పుడు ఈ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్ ఉపయోగించుకుని మనం ఏం చేయాలి సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ సెకండరీ స్టేట్మెంట్ ప్రిపేర్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ ఇది ఎన్ని మెథడ్స్ లో చేయొచ్చు సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్ 3 మెథడ్స్ సార్. 3 మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు ఓకేనా ఎస్ సార్. ఓకే సో 3 మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు ఆ 3 మెథడ్స్ ని మనం సాల్వ్ చేద్దాం ఎస్ సార్. సో ఫస్ట్ మెథడ్ ఏ మెథడ్ అనుకున్నాం సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ సార్. రైట్ ఈక్వేషన్స్ మెథడ్ సో రమ్య నువ్వు మ్యూట్ చేసేనా నెక్స్ట్ పర్సన్ వెళ్ళా మానస మానస సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్ సో ఫస్ట్ మెథడ్ నేను ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తున్నాను simultaneous equation method sir. రైట్ ఈ మెథడ్ లో ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేయాలి వర్డింగ్ లోనే ఉంది కదా సైమల్టేనియస్ ఈక్వేషన్స్ మెథడ్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేయాలి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ యొక్క కాస్ట్ ఎంత వచ్చింది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీలో 4,75,000 కదా ఈ 4,75,000 యాక్చువల్ గా ఎక్స్ ఏబిసి కి మాత్రమే పంచాలా వై కూడా పంచాలా y కి కూడా పంచాలి సార్. అలాగే నెక్స్ట్ వై యొక్క కాస్ట్ ఎంత వచ్చింది 5,35,000 కానీ వై ఏబిసి కి మాత్రమే పంచాలా ఎక్స్ కూడా పంచాలా ab x కి పంచాలి సార్. పంచాలి అంటే ఎక్స్ కూడా పంచాలి కదా సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకో సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్ సార్. ఈ పంచే ప్రొసీజర్ ఉన్నప్పుడు ఈ అమౌంట్స్ రాంగ్ అన్నమాట కరెక్ట్ వాల్యూస్ కనుక అంటే దీనిలో కొంచెం వీడికి యాడ్ అవుతుంది దీనిలో కొంచెం వీడికి యాడ్ అవుతుంది కదా ఎస్ సార్. ఓవరాల్ కరెక్టే బట్ కానీ దీనిలో కొంత వీడికి యాడ్ అవుతుంది దీనిలో కొంత వీడికి యాడ్ అవుతుంది ఎక్స్ వైకి యాడ్ అవుతుంది వై ఎక్స్ కి యాడ్ అవుతుంది అప్పుడు మీనింగ్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను ఎస్ సార్. రైట్ మరి అలాంటప్పుడు సో ఎవరి వాల్యూ ఎంత ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనం ఎలా సాల్వ్ చేయొచ్చు వన్ ఆఫ్ ది మెథడ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్ ఎక్స్ డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్ నాకు తెలియదు అది ఎంతో ఎక్స్ అని అనుకుంటున్నాను నేను ఎక్స్ డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్ ఎంత అనుకుంటున్నాను ఎక్స్ దట్ ఈక్వల్స్ టు వారికి ఎగ్జిస్టింగ్ ఎంత ఉందన్న కాస్ట్ 4,75,000 ఇది ఒక్క కాస్టే కాకుండా వీడికి కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చి యాడ్ అవుతుంది y నుంచి సార్. వై నుంచి వస్తుంది కదా నాన్న ఎస్ సార్. ప్లస్ వై నుంచి ఎంత కాస్ట్ యాడ్ అవుతుంది వై నుంచి ఎక్స్ కి ఎంత యాడ్ అవుతుంది చూడు నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ 10%. వై నుంచి ఎక్స్ కి ఎక్స్ నుంచి వై కాదు ఓకే జాగ్రత్త చూడు వై నుంచి ఎక్స్ కి ఎంత యాడ్ అవుతుంది 5%. ఎక్స్ కాస్ట్ ని వై కి పంచితే 10% మరి వై కాస్ట్ ని ఎక్స్ కి పంచితే 5% సార్. 5% 10% కాదు ఇక్కడే మనం మిస్టేక్ చేస్తాం ఎస్ సార్. కదా ఇప్పుడు మన ఎక్స్ యొక్క కాస్ట్ ఎంత పెరుగుతుందంటే ఎక్స్ కాస్ట్ ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది y నుంచి 5% సార్. వై నుంచి 5% అంటే వై యొక్క కాస్ట్ లో 5% కదా ఎస్ సార్. అసలు వై యొక్క కాస్ట్ తెలుసా నాకు తెలియదు cost సార్ తెలుసా? కరెక్ట్ గా తెలియదు సార్ కరెక్ట్ కరెక్ట్ వాల్యూ తెలియదు వాడు ఇచ్చాడు బట్ కానీ అది కూడా తెలియదు ఎందుకంటే దానికి ఎక్స్ నుంచి కూడా రావాలి కదా మరి ఎస్ సార్. కాబట్టి దాన్ని నేను ఏమనుకుంటాను ఇప్పుడు దాని మీద ఎంత పర్సెంటేజ్ 5%. అంటే 5% ఆఫ్ వై మా మీనింగ్ అర్థమవుతుందా ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏం ఫామ్ అవుద్ది ఎక్స్ ఈక్వల్స్ టు 4,75,000 ప్లస్ 0.05 వై ఓకేనా సిమిలర్లీ ఇంకో ఈక్వేషన్ కూడా ఫామ్ చేయాలన్నా ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ సరే y సార్. వై యొక్క కాస్ట్ ఎంత 5,35,000 ప్లస్ ఎక్స్ నుంచి ఎంత యాడ్ x అవుతుంది to 10% సార్. ఎక్స్ యొక్క కాస్ట్ లో 10% వైకి యాడ్ అవుతుంది అమ్మ మీనింగ్ అర్థమవుతుంది కదా ఎస్ సార్. ఇప్పుడు వై ఈక్వల్స్ టు ఏమవుద్ది 5,35,000 ప్లస్ 0.1x. అర్థమవుతుందన్న ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 ఈ రెండింటిని మనం ఏం చేయాలి సాల్వ్ చేయాలని ఈక్వేషన్ సాల్వింగ్ వచ్చా మ్యాథమెటిక్స్ ఎస్ సార్. ట్రై చేద్దామా ఎస్ సార్. రైట్ సో ఈక్వేషన్ సాల్వింగ్ ఎలా చేయొచ్చు
సింపుల్ అన్న. ఇలా ఇలా ఉన్నప్పుడు రెండింటిని ఈక్వలైజ్ చేసే కన్నా ఈ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ ప్లస్ లో పెట్టేస్తే సరిపోతుంది కదా. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 లేదా ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఉంది ఇన్ ఈక్వేషన్ 2. ఓకేనా? సో ఇప్పుడు చూడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు 5,35,000 plus ప్లస్ 0.1 x అంటే ఎంత? into 4,75,000 plus 0.05y. y సాల్వ్ చేద్దాం దీన్ని. 0.1 ఇంటూ అంటే 10% ఆఫ్ 4,75,000 అంటే ఎంత? 47,500. సో 0.1 ఇంటూ 0.05 ఎంత? 0.005 0.005 y. y. Yes, sir. ఓకేనా? సో ఇక్కడ కూడా y ఉంది కదా నాన్న. దీన్ని ఇటు తీసుకొచ్చేస్తే యాడ్ అయిపోతుందా లేదా? 1.005 y ఈక్వల్స్ టు 5,35,000 ప్లస్ మైనస్ అవుతుంది కదా సార్. ఇది మైనస్ కదా. ఓకే సారీ, ఇది మైనస్ అవుతుంది. మైనస్ అయితే ఎంత? 1 మైనస్ 0.005 0.995. ఓకేనా? Yes, sir. ఇది తీసుకెళ్తే మైనస్ అవుతుంది 0.995. 995. కలిపేస్తే టోటల్ ఎంత? 5,82,500. 5,82,500. సో ఆటోమేటిక్ y వాల్యూ ఎంత అవుతుంది చూడు. డివైడ్ బై 0.995. 5,85,427, sir. So the exact value of y is 5,85,427 rupees. ఓకేనా? అంటే ఈ 5,35,000 మీద పెరిగిందా తగ్గిందా? అది పెరిగింది. పెరిగింది సార్. ఎందుకు పెరిగింది? ఎక్స్ నుంచి యాడ్ అయింది. దానికి x నుంచి y కి వస్తుంది కాబట్టి కాస్ట్ యాడ్ అవుతుంది కదా మరి. Yes, sir. అప్పుడు y వాల్యూని తీసుకెళ్ళి ఏం చేద్దాం? సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేసేద్దాం నాన్న. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే సబ్స్టిట్యూట్ చేయనా? ఈక్వేషన్ 1 ఏంటి? 4,75,000 plus x equals to 4,75,000 plus 0.05 into 5,85,427. 85,427. Calculate 4,75,000 plus 5,85,427 into 5%. అంతేనా? 29,271 approximate value. 9,271. 4,75,000 యాడ్ చేసేస్తే 5,04,271. 5,04,271. 1 second. చెప్పండి మళ్ళీ ఒకసారి. 5,04,271. ఓకేనా? సో మొత్తానికి ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్ గా తెలుసు, వై వాల్యూ ఎగ్జాక్ట్ గా తెలుసు. తెలిసింది కదా నాన్న. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి, అపోర్షన్మెంట్ చేయాలి. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వింటే క్వశ్చన్, ఖర్చు ఎప్పుడు ఎంత అయిందో అంతే అవుద్ది కానీ పెరగదు కదా. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఎక్స్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చు ఎంత? 4,75,000. 4,75,000 కదా ఖర్చు. మరి అదేంటి ఇప్పుడు పెరిగిపోయింది? అలాగే రెండో క్వశ్చన్, వై డిపార్ట్మెంట్ యొక్క ఖర్చు ఎంత? 5,35,000. అప్పుడు అదేమైంది? 5,80,000. సో అది ఎందుకు పెరిగిందంటే ఎక్స్ వైకి సర్వీస్ ఇవ్వడం వల్ల, వై ఎక్స్ సర్వీస్ ఇవ్వడం వల్ల. కానీ ఇది రియల్ వాల్యూస్ కావు. ఇవి డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగించే వాల్యూస్ మాత్రమే. రియల్ వాల్యూస్ అయితే కనుక 475,8 535,8. ఓకేనా? చూడు దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాను నువ్వు అబ్జర్వ్ చేయి. ఇక్కడ చేస్తాను చూడు స్టేట్మెంట్. రైట్ అనా? ఈక్వేషన్ మెథడ్ ప్రకారం ఇప్పుడు నేను ఏం తయారు చేస్తాను? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్ తయారు చేస్తున్నాను. ఏ మెథడ్ ప్రకారం? సైమల్టేనియస్ ఈక్వేషన్స్ మెథడ్. మా అర్థమవుతుందా? ఈక్వేషన్ మెథడ్. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్టికులర్స్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అమౌంట్
మనకు కావాల్సింది ఏంటి ఇంకా ఇక్కడ రేషియో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నా మనకి ఇక్కడ A, సేమ్ ABC. స్టేట్మెంట్ నేను ఒకటే స్టేట్మెంట్ వేస్తా ఏమేంటి ఉంటాయి చెప్పు మొత్తం దానిలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బి, B, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సి, production department C, X, Y. సెకండ్ ఎక్స్ వై అంతే కదా నాన్న. సో దీనిలో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ మనకు ఆల్రెడీ తెలుసు ఓవర్ అమౌంట్. ఓకేనా ఎంత నాన్న మొత్తం అందరికి కలిపి Yes, sir. 16,50,000, sir. కాదు ఇందాక చూసిన 22 lakh ఎంతో నాకు గుర్తుంది 22,50,000 కదా నాన్న. సార్ Yes, sir. ఇక్కడ ఉంది కదా 22,50,000 కదా టోటల్ అవునా కదా. Yes, sir. Yes, sir. Yes, sir. రైట్ అన్న రాస్తున్నానే 22,50,000 నాన్న. ఎవరెవరికి ఎంత చెప్పు ప్రైమరీ 50,000. 2,70,000. గుర్తుందా లేదా చూపించిన చేస్తున్నావు నాతో పాటు సమ్ము. చెప్తాను. Yes, sir. ఓకే నంబర్ చెప్పు. 2,70,000. 2,70,000 3,70,000. 3,70,000 6 lakhs. 6 lakhs 5,04,271. రాంగ్ మారిపోద్దా 22,50,000. నేను ఇందాక చెప్పా మారదు. అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయ్యో చెప్పు. 4,75,000, sir. 4,75,000 అన్న మారదు. ఇది ఎప్పుడు మారదు నాన్న. ఓకేనా పై ఎంత 5,35,000, sir. ఇది ఎప్పుడు మారదు. ఓకేనా ఎక్స్పెండిచర్ Okay. ఇంకా ఎప్పుడు మారదు. డిస్ట్రిబ్యూషన్ కోసం మారుతుంది అంతే. డిస్ట్రిబ్యూషన్ కోసం ఇవి కావు. ఓకేనా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూడు. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ రీఅపోర్షన్మెంట్ కాన్సన్ట్రేట్ చేయ రీఅపోర్షన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ డిపార్ట్మెంట్ ని రీఅపోర్షన్ చేద్దాం. ఎక్స్ డిపార్ట్మెంట్ ఖర్చు ఎంత 475. Yes, sir. కానీ దాన్ని పంచకూడదు. పంచేటప్పుడు ఏం పంచాలి 5,04,271. అంతే. పంచేటప్పుడు మార్చాలి నాన్న. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అది కాదు. ఎందుకంటే ఆ వాల్యూ వేరేది వస్తుంది. అబ్జర్వ్ చేస్తే అది ఆటోమేటిక్ ఎలా సెటప్ అయిపోద్దో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఈ ఎగ్జాక్ట్ ఖర్చు పెట్టిన వాల్యూ ఎప్పుడు మారదు. 475 మారదు, 535 మారదు. ఓకేనా Yes, sir. కానీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి 5,04,271. నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమవుతుంది. 5,07,271 ఎక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరికి ఎలా పంచాలి. రేషియో ఉంది కదా. A, B, C. ఏకి Yes, ఎంత sir. రేషియో 45:15:30:10. బికి ఎంత 50:30:10, sir. 50:30:0:10. ఎక్స్ కి 0 ఉండదు కాబట్టి 0 తర్వాత 10 అంతేనా. 45 15 30 10 కరెక్టేనా కాదా. Yes, sir. పంచం ఇంటూ 45%. 2,26,922, sir. 922. ఓకేనా నెక్స్ట్ 15%. 75,641. ఎంతనా 75,641, sir. ఓకే 75,641. నెక్స్ట్ సి కి 1,51,281. 281. ఓకేనా. సో తర్వాత వై కి 50,427. 50,427. ఓకేనా. Yes, sir. మరి చూడు ఎక్స్ ని మైనస్ చేశాను, మిగతా అందరికి ఏం చేశాను ప్లస్ చేశాను. Yes, sir. కానీ 475 ని పంచలే. ఎందుకని ఎక్స్ వైకి ఇస్తుంది, వైకి ఎక్స్ ఇస్తుంది కాబట్టి. సో ఆ యొక్క రియల్ వాల్యూ కనుక్కొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. Okay. ఓకేనా. Yes, sir. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. వై కూడా చెప్పు. వై యొక్క కాస్ట్ రియల్ కాస్ట్ ఎంత 5,35,000, sir. రియల్ ఇది. కానీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన కాస్ట్ ఎంత 5,85,427, sir. ఆ చెక్ చేసి చూడు. రెండింటిని కలిపితే ఎంత
సేమేనా 535 ప్లస్ 50,427 ఇది ప్లస్ అయింది కదా. ఇప్పుడు రెండింటి కలిపి ఇప్పుడు మనం మైనస్ చేస్తున్న ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత 585 427. Yes, sir. ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎవరెవరికి? A, B, X, sir. ఓకే ఏబిఎక్స్ ఏ రేషియో ఎంత? 60:35:0 0, 0:5, 0 is to x ఎంత 5, sir. 5:0. 5:0. ఓకేనా? Yes, sir. 5,85,427 into 60% ఎంత? 3,51,256, sir. 256. బి వాల్యూ ఎంత? 35%. 2,04,899. 899. Sir. 899. ఎక్స్ కి ఎంత? 5%. 29,271, sir. పంచితే యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా? యాడ్ అవుతుంది, సార్. నువ్వు అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఇలా నేను డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఈ ఎక్స్ వాల్యూ ఏమైంది చూడు 0, వై వాల్యూ ఏమైంది 0. నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. Yes, sir. అర్థమవుతుందా నాన్న? ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాలి. నువ్వు ఏదైతే ఎక్స్ ఏబిసి ముగ్గురికి పంచుతామో టోటల్ ఖచ్చితంగా దేనికి ఈక్వల్ అవ్వాలి? 22,50,000. ఆ ఖర్చు ఎంత పెట్టామో దానికి ఈక్వల్ అవ్వాలి. అందుకని ఎక్కువ తక్కువ వచ్చిందంటే ప్రమాదం, అది మిస్టేక్ అని అర్థం. Yes, sir. ఇది క్యాలిక్యులేషన్ కోసం మనం ఇది పంచకూడదు. 4,75,000 ని 5,35,000 పంచకూడదు. ఎందుకంటే అవి రియల్ వాల్యూస్ కావు. డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన వాల్యూస్ ఇవి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అదేం సరే ఇక్కడ తక్కువ ఉంది కదా, బట్ కానీ యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చి యాడ్ అయింది? వై నుంచి వచ్చి యాడ్ అయింది. అర్థమవుతుందా? Yes, sir. ఈ ఎక్స్ కి వై నుంచి వచ్చి యాడ్ అయ్యి దాని వాల్యూ ఓవరాల్ ఏమైంది 0. వై కి ఎక్స్ నుంచి వచ్చి యాడ్ అయ్యి నేను డిస్ట్రిబ్యూట్ చేయగా దాని యొక్క ఓవరాల్ వాల్యూ ఏమైంది 0. 0. కానీ ఎక్స్ నుంచి వైకి యాడ్ అవ్వాలి, వై నుంచి ఎక్స్ యాడ్ అవ్వాలి. అది ఎంత అనేది ఎలా కనిపెట్టాం? ఈక్వేషన్. ఈక్వేషన్ మెథడ్. అర్థమవుతుందా? సో అల్టిమేట్ గా నేను డిస్ట్రిబ్యూట్ చేసింది ఆ 4,75,000 5,35,000. ఓకేనా? Yes, sir. ఓకే రైట్. ఇప్పుడు చూడు, టోటల్ చేసి చూడు, నీకు అర్థమవుతుంది. ఏ టోటల్ ఎంత? 2,70,000 ప్లస్ 22,26,922 ప్లస్ 3,51,256 టోటల్ 8,48,178. సెలెక్ట్ రిమైనింగ్ కూడా చేయాలి. 3,70,000 ప్లస్ 7,75,641 ప్లస్ 2,04,899 6,50,540. రైట్. నెక్స్ట్ 6 lakhs ప్లస్ 1,51,281 7,51,281. చెక్ చేసి చూడు. మూడింటి యొక్క టోటల్ చూడు, ఖచ్చితంగా దీనికి ఈక్వల్ అవుతుంది. Yes, sir. 1 rupee add అవుతుంది. రైట్. ఎంత వాల్యూ ఇచ్చింది? 22,49,999. నాట్ అన్ ఇష్యూ 1 రూపీ. 99. అర్థమైందా? సో ఓవరాల్ కాస్ట్ ఎప్పుడు ఏమవ్వకూడదు, మారకూడదు. టోటల్ కాస్ట్ ఎంత ఖర్చు పెట్టామో అంతే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది? కానీ ప్రాసెస్ లో ప్రాబ్లం ఏంటి? డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, కరెక్టే. కానీ ఎక్స్ వైకి ఇస్తుంది, వై ఎక్స్ కి ఇస్తుంది. అలాంటప్పుడు ఎక్స్ కి ఎంత, వైకి ఎంత, ఎక్స్ కి ఎంత, వైకి ఎంత అని కనిపెట్టే బదులు దాని ఈక్వేషన్ ద్వారా ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా వాల్యూ, ఓవరాల్ వాల్యూ కనిపెట్టచ్చు. సార్ ఇది ఎలా జరిగింది సార్? ఎక్స్ వైకి ఎక్స్ కి ఇలా ఇస్తూ ఉంటే సార్ అది ఎలా జరిగింది సార్? ఈ ప్రాసెస్ అంతా అర్థం అవ్వడం కోసం నెక్స్ట్ 2 మెథడ్స్ ఉన్నాను, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఈ వాల్యూస్ 50,427 యాడ్ అయిందా వైకి? 29,271 యాడ్ అయిందా ఎక్స్ కి? కనబడుతుందా నీకు? అది ఎలా జరిగిందో నీకు అర్థం అవడం కోసం నేను ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చేస్తాను కదా, అది కూడా చేస్తే నీకు ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీనిలో ఈక్వేషన్స్ మెథడ్ లో మనం ఏం చేయాలనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఈక్వేషన్ మెథడ్ నేను సాల్వ్ చేశాను. ఈక్వేషన్ మెథడ్ లో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఫస్ట్ చెక్ చేసుకోండి. అందరూ కూడా ఈక్వేషన్ మెథడ్ చెక్ చేసుకోవాలి. సార్ చెప్పమ్మా. సార్ అంటే ఇంటర్ రిలేషన్ జరిగినప్పుడు 0 అయిపోతుందా సార్? అంటే ఒకరికి ఒకళ్ళు సర్వీస్ ఇచ్చినప్పుడు 0 అయిపోతుందా సార్? అదేనా, అది ఎందుకు 0 అయిపోతుందో నేను నెక్స్ట్ ఇంకో మెథడ్ చెప్పినప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే సార్.
ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అలాగే ఇంకోటి రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. ఆ రెండు మెథడ్స్ చేస్తాం కదా, అప్పుడు నీకు అది ఎందుకు జీరో అవుతుందో నేను నీకు చూపిస్తాను. ఎస్ సార్, ఎస్ సార్. ఇదంతా అప్రాక్సిమేషన్ అన్న, ఓకేనా? ఏం రియల్ కాదు, అప్రాక్సిమేషన్. అది ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను. ఓకే సార్. అందరికి రాక చేసేసినట్టేనే. ఎవరైనా ఇంకా నోట్ చేసే వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దిలీప్ కంప్లీట్ చేసావా? Yes, sir. ఓకే. మానస, నువ్వు నాన్న? మణికంఠ? ఎస్ సార్, చేస్తాను సార్. రైట్. నెక్స్ట్ మెథడ్ చెప్పనా మణికంఠ? ఎస్ సార్. నెక్స్ట్ మెథడ్ నువ్వే చెప్పాలి మణికంఠ. ఓకే సార్. సాల్వ్ చేద్దాం నెక్స్ట్ మెథడ్. ఎస్ సార్. నెక్స్ట్ మెథడ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్ బ్రాకెట్ లో రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఓకే సార్. ఆ ఈక్వేషన్ ద్వారా వాల్యూ ఎలా కనుక్కున్నామో రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ అన్న? ఈ మెథడ్ లో చేసేటప్పుడు ఎటువంటి ఈక్వేషన్ గట్రా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చెప్పు మొత్తం? 5 సార్. 5 డిపార్ట్మెంట్స్ వచ్చాయా? ఎస్ సార్. అది కాకుండా ఇంకేముండాలి? అమౌంట్, అమౌంట్, రేషియో, పర్టికులర్స్. ఓ ఓకే. 1 సెకండ్. పర్టికులర్స్, అమౌంట్, రేషియో, ఏ బి సి ఎక్స్, ఇంకోటి ఏముండాలి? వై కదా? ఎస్ సార్. కొంచెం పెంచుదాం. ఓకేనా? ఓకే సార్. రైట్. వై క్లియరేనా? ఎస్ సార్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అమౌంట్ ఎందాకే చెప్పావు, ఎంత చెప్పినా? 22 lakh. 50,000. నువ్వు ఏవైనా చేయి, కానీ ఏబిసికి పంచాల్సిన అమౌంట్ ఎంత? 22,50,000 సార్. అంతే, అది మారకూడదు. ఎందుకంటే నేను ఖర్చు పెట్టింది అంతా అంతే కదా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సార్. మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అది. అది మైండ్ లోంచి పోయిందంటే చాలా ప్రమాదం. ఓకేనా? ఓకే సార్. ఓకే. గివెన్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ గివెన్ ఎంత నాన్న? 2,70,000, 3,70,000, 3,70,000, 6 lakhs, 6 lakh, 4,75,000, 4,75,000, 5,35,000. 5,35,000. దీనిలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది సార్. ఉండవు. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే రిపీటెడ్ గా మనం ప్రాసెస్ ని చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ రైట్? సార్. వీటిలో మనం అంటాం సైకిల్స్ అని అంటాం. సైకిల్ 1 ఫస్ట్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. రైట్? ఎక్స్ వై కి సర్వీస్ ఇస్తుంది, వై ఎక్స్ కి సర్వీస్ ఇస్తుంది. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఈ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ నీకు ఇది అర్థమైతే అది ఆ ఈక్వేషన్స్ ద్వారా నెంబర్స్ ఎలా వచ్చాయి ఏంటి అని మనకు అర్థం. చూడండి, కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ నే కదా పంచుతున్నాం. ఎక్స్ ఎక్కువ సర్వీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఇస్తుంది కదా. ఎస్ సార్. ఆ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత చెప్పినాను? 5,35,000 సార్. 4,75,000. ఎస్ సార్. 4,75,000. ఇది పనిచేయాలి. ఎస్ సార్. ఎంతమందికి పనిచేయాలి? 5గురికి. సారీ, 4గురికి. రేషియో ఏంటి? 45 45 45, 15. 20. కాదు సార్, 45, 15. 15 సార్. చెప్పినా? 15. ఓకే. 15 సార్. కొంచెం గట్టిగా చెప్పినా, వినబట్టలేదు. ఓకే సార్. 45 is to 15 is to 13, 30, 30 is to 0 is to 10. 0 is to 10. అంతేనా? Yes. పంచు 4,75,000 పంచు 4గురికి. 2,13,750 సార్. 2,13,750. రైట్. నెక్స్ట్ 71,250 సార్. 71,250. ఎస్ సార్. ఓకే. రైట్. మరి నేను రాస్తుంది కూడా నువ్వు చెప్పిన నెంబర్ కరెక్ట్గా ఉందో చెక్ చేయి. ఓకే సార్. ఓకే. రైట్. నెక్స్ట్ సి 1,42,500. 1,42,500. ఓకే. నెక్స్ట్ 47,500. 47,500. ఓకేనా? ఎక్స్ ని పంచు. ఇప్పుడు నేనేం పంచాలి నెక్స్ట్? ఎక్స్ తర్వాత
వైన్ పంచాలి సార్. y యొక్క వాల్యూ ఇప్పుడు 535 కాదు, 535 ప్లస్ 47,500. 535,000 ప్లస్ 47,500 అంటే ఎంత పంచాలి నేను ఇప్పుడు? 5,82,500. అంతే కదా నాన్న, పంచాలనుకుంటే ఇంక ఇలాగే పంచాలి, Yes, sir. అంతేనే కదా? అంతే సార్. ఫస్ట్ x తో స్టార్ట్ చేసి పంచా y కి, మరి నెక్స్ట్ y కి పంచాలి కదా ఎవరికి? రిమైనింగ్ x కి a కి b కి కూడా, అవునా కదా? రేషియో x కి a కి b కి కూడా పంచాలా లేదా నాన్న? పంచాలి సార్. ఆ a కి b కి ఏ రేషియో చెప్పు? 60:30 35:35 0:5 5:0. సో పంచు అన్న 5,82,500 582,500 ఇంటూ 60% ఎంతనా? 3,49,500. ఓకే, నెక్స్ట్ 35%. 1,74,750. 35 నాన్న, 582,500 ఇంటూ 35 కరెక్టేనా? 2,03,875 Yes, sir. అంతే కదా Yes, sir. Yes, sir. మనకంట? Yes, sir. అంతే సార్. నేను చేస్తున్నాను. ఓకే సార్. రైట్ నాన్న. సి ఎంత? 0. నెక్స్ట్ ఎక్స్ ఎంత? 582,500 ఇంటూ 5% అంటే ఎంత? 29,125. ఇప్పుడు చూడు, వాడు చెప్పినట్టు ఎక్స్ వైకి పంచి వైకి ఎక్స్ పంచితే ఎక్స్ లో మళ్ళీ మిగిలిపోయిందా లేదా? Yes, sir. మిగిలిపోయింది అంటే ఈ సైకిల్ తో ప్రాసెస్ కంప్లీట్ అవ్వాల. Yes, sir. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సైకిల్ మళ్ళీ చేయాలి సార్. అలా రిపీట్ చేస్తున్నాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీ టైం రిపీట్ చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని ఏం మెథడ్ అంటాం? రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ రిపీట్ చేస్తూనే వెళ్తాం నాన్న. ఎప్పటి వరకు సార్ రిపీట్ చేస్తాం? టిల్ ద ఎక్స్ అండ్ వై బికమ్స్ ఎ నెగ్లిజిబుల్ వాల్యూ. Yes, sir. టిల్ ఎక్స్ అండ్ వై బికమ్స్ నెగ్లిజిబుల్ వాల్యూ, చిన్న వాల్యూకి వచ్చే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ ని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది పెండింగ్? 1 minute, sir. ఎందుకు కష్టపడుతున్నాం? 475 మైనస్ అయిపోయి మిగిలిన తోట 29,125 మైనస్ అవ్వాలి. Yes, sir. కష్టపడిపోకు, ఓకేనా? Okay, sir. Okay, sir. కనబడుతుంది కదా అక్కడ క్లియర్ గా. Yes, sir. రెండు ప్లస్ మైనస్ సేమ్ అయినప్పుడు మిగిలింది ఏంటి? ఇంకా ఆ వాల్యూ సార్ ఆ వాల్యూ డిస్ట్రిబ్యూట్ చేయాలి. రేషియో నీకు ఆల్రెడీ తెలుసు ఎంత? 45:15:30:0:10 అవునా కాదా? Yes, sir. పంచు 29,125 ఇంటూ 45%. 13,106. రైట్. నెక్స్ట్ 29,125 ఇంటూ 15%. 4,368. 9 అప్రాక్సిమేట్ 9 వేస్తాను, ఓకేనా? Okay, sir. రైట్. నెక్స్ట్ 30% అంటే డబుల్ అయ్యి అంతేనా? 8,737, sir. నెక్స్ట్ 2,912 10%. Yes, sir. ఓకేనా? Yes, sir. నువ్వు అబ్జర్వ్ చేసి వై ఈసారి రెండు యాడ్ అయ్యి మైనస్ చేస్తాం 0 అయిపోయింది, కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమైంది? మళ్ళీ యాడ్ అయింది. Y value. Yes, sir. యాడ్ అయిందా మళ్ళీ? Yes, sir. అంటే ఇప్పుడు మళ్ళీ వైన్ కూడా ఏం చేయాలి? మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, రిపీట్ చేయాలి. 2912 ని మైనస్ చేయాలి. మరి అర్థమవుతుందా? సార్. రైట్. 2912 ని పంచున్నాను. 2912 ని పంచుతాను సార్ నేను మళ్ళీ. సో ఎంత రేషియోలో పంచుతాను? 60:35:0:5:0. Yes, sir. 2912 ఇంటూ 60%. 1747. 2912 ఇంటూ 35%. 1019. C కి నిల్, X కి 5% అన్న. 2912 ఇంటూ 5%. 145, sir. 146 చేద్దాం, అప్రాక్సిమేట్ గా సరిపోతుంది కదా. 10 16 రైట్, సరిపోయింది. ఓకేనా? Okay, sir. మా అందరూ వింటున్నారా జాగ్రత్తగా? మనకంటే క్లియరేనా? క్లియర్ సార్. కానీ మనకంటే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? X కి 146 యాడ్ అయింది సార్. అయ్యో మళ్ళీ ఎక్స్. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. అది ఎక్స్ వైకి వస్తుంది, వైకి ఎక్స్ వస్తుంది, ఎక్స్ వైకి అది 0 అవుతుందా అవదా అని ఇందాక క్వశ్చన్ కూడా అడిగారు. సో అదే నెగ్లిజిబుల్ వాల్యూ చూసి చేసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇంకెంత మిగిలింది? 146, సార్. ఇప్పుడు 146 ఏం చేయాలి?
మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే సైకిల్ 3. ఇలా ఎంతవరకు చేయాలి? XYZ లో వాల్యూ నెగ్లిజిబుల్ నెగ్లిజిబుల్ అయిపోవాలి. సో 146 మళ్ళీ పంచుతాం, మళ్ళీ x 146. మా వింటున్నావు కదా, అర్థమవుతుంది కదా మనకంట? సార్. చాలా ఈజీ థింగ్, నన్ను పెద్ద కష్టమేమి కాదు. x 146 రేషియో 45:15:30:0:10. సో పంచేద్దామా? 146 మైనస్ అయిపోయింది దగ్గర. పంచే ఏబిసి ఎంత? 146 ఇంటూ 40%, 45%? 45 సార్. ఎంత? 65.7. 66 చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్ 146 ఇంటూ 15%, 22 సార్. 22. రైట్. నెక్స్ట్ 146 ఇంటూ 30%, 43.8. 44 వేస్తాను. డిఫరెన్స్ ఇక్కడ వేసేద్దాం. 10% అంటే 14 వేస్తాం. సో టోటల్ సరిపోతుందా? 66 + 22 + 44 + 14 టోటల్ 146 సరిపోయింది కదా? ఓకే సార్. ఏదో అడ్జస్ట్ చేయాలని పాయింట్స్ వల్ల. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ క్వశ్చన్ అన్నప్పుడు మళ్ళీ వైకి ఎంత వచ్చింది? 14 వచ్చింది సార్. 14 వచ్చింది అన్న. మరి y14 ని మైనస్ చేసి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి? A, B and X సార్. ఆ ఏబికి ఎంత? 60:35:5 35 0 0:5 5. 0:0 చేస్తా. ఎందుకని? 14 లో 5% అంటే ఎంత? 0.7 సార్. అప్పుడు మళ్ళీ 1 రూపీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో సైకిల్ క్రియేట్ చేసే బదులు x విల్ బికమ్ 0. అంటే 14 ఎవరికి పనిచేస్తాను ఇక్కడ నేను? కేవలం ఓన్లీ A కి B కి పనిచేస్తాను. అక్కడ సైకిల్ ఆగిపోతుంది కదా. లేదు నేను పంచానికి మళ్ళీ పాయింట్స్ అంతా మళ్ళీ ఏం చేయాలి? నేను ఇంకో సైకిల్ చేయాలి. మళ్ళీ సైకిల్ చేయాలి సార్. చేసే బదులు ఆ నెగ్లిజిబుల్ వాల్యూ రాగానే ఏం చేస్తాను? ఇంకా వదిలేసి రిమైనింగ్ వాటికి పనిచేస్తాను. సార్. మా అర్థమవుతుందా? రిమైనింగ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి సార్. అప్పుడు 14 ఇంటూ 60% వేయకూడదు. 60/95. 60:35 రెండు రేషియోలో కింద ఉన్నాయి. సార్. ఆ రెండు రేషియోలో పనిచేయాలన్నమాట. మిగతా జీరోలు చేస్తాం కదా. ఇంకా మీనింగ్ అర్థమవుతుందా? సార్. ఇంకెవరికి పంచట్లా? 14 ఇద్దరికే పంచాలి. ఎలా పంచుతాం? 16 ఇంటూ 60/95 ఎంత అవుతుంది? 9 rupees per A. ఆటోమేటిక్ డిఫరెన్స్ 5 rupees per B. ఓకేనా? ఇలా డిస్ట్రిబ్యూట్ చేయగానే ఇంకా ఆటోమేటిక్ ఇంకా మిగిలిన ఏమైంది? నెగ్లిజిబుల్ వాల్యూ 0 అయిపోయింది. 0 అయిపోయినాయా? సార్. అప్పుడు నువ్వు చెక్ చేసి చూడు, టోటల్స్ చేసి చూడు. ఈ రెండు ఏమవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 0. ఓకేనా? అప్పుడు ఏ యొక్క టోటల్ చెప్పు. $270,000 plus 213,750 plus 349,500 plus 13,106 plus 1747 plus 66 plus 9. 8,48,178 సార్. ఓకే. బికి నాన్న 270,000 plus 71,250 plus 2,03,875 అంతేనా? plus 4369 plus 1019 plus 22 plus 5. 6,50,540. Perfect. See nana 6 lakhs plus 142,500 plus 8738 plus 44. 7,51,281. మూడింటి యొక్క టోటల్ చూడు. సరిపోయిందా? ఏమనుకంట? అప్పుడు చూడు పైన కూడా ఒకసారి చెక్ చేసుకో, వాల్యూస్ ఎంత ఉన్నాయి? సేమా కదా? సేమే. సో వాల్యూస్ సేమే, వాల్యూస్ మారవు. అల్టిమేట్ గా మనం పంచేది 22,50,000. ఓకేనా? యాక్చువల్ గా అయితే దిస్ ఇస్ ద కరెక్ట్ మెథడ్.
రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ పర్ఫెక్ట్ మెథడ్ అండి. ఎక్స్ వై పంచుతాం, మళ్ళీ y లో మిగిలిన y ఎక్స్ పంచుతాం, మళ్ళీ x ని y కి పంచుతాం. ఇలా పంచుకుంటూ వెళ్తూ అల్టిమేట్ గా దాన్ని ఎక్కడ తీసుకొస్తాం? జీరోకి. నెగ్లిజిబుల్ వాల్యూ తీసుకొచ్చి మనకంటే కొంచెం గట్టిగా అక్కడ తీసుకొస్తాం అల్టిమేట్ గా జీరో వాల్యూ తీసుకొస్తాం. జీరో వాల్యూ. నెగ్లిజిబుల్ వాల్యూ. ఇప్పుడు ఈ కష్టపడి ప్రాసెస్ అంతా చేసే బదులు అబ్జర్వ్ చేయి, ఎక్స్ యొక్క వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నాను చూడు, ఎక్స్ యొక్క వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నాను 4,75,000 ఉందా? ఎస్ సార్. ప్లస్ నెంబర్స్ మాత్రమే చెప్పు. 29, 125 ప్లస్ అయిందా? ఎస్ సార్. 146 ప్లస్ అయిందా? ఎస్ సార్. ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత చూడు. 5,04,271. 29 రెండింటిని కలిపితే 271 సార్. ఈ 29, 271 కదా ఇక్కడ నువ్వు చేసే సైమల్టేనియస్ ఈక్వేషన్ లో కనిపిస్తుంది అదే. ఎస్ సార్. ఎస్ ఎంత సార్. యాడ్ అయింది చూడు ఇక్కడ. 29,271 సార్. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత యాడ్ అయింది చూడు. 47,500 ప్లస్ 50,427 అంట. ఇక్కడ కూడా కలిపేసుకుంటే ఎంత వస్తాయి? ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. అది సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అనేది ఏంటంటే ఇంత కష్టపడి చేసే బదులు ఈక్వేషన్స్ ద్వారా వాల్యూస్ అంతా కనుక్కొని డైరెక్ట్ 1 నెంబర్ తో సెట్ ఆఫ్ చేయొచ్చు. అంటే ఈ స్టేట్మెంట్ ఎంత పెద్దది కాకుండా సింపుల్ గా ఏమైంది చూడు, 1 టైం డిస్ట్రిబ్యూషన్ తో కంప్లీట్ అయిపోయింది. అవునా కదా? ఎస్ సార్. కానీ 1 టైం డిస్ట్రిబ్యూషన్ తో ఇది కంప్లీట్ అయిపోవాలి అంటే ఎంత యాడ్ అవ్వాలి అనేది తెలియాలి అంటే మనం ఏ మెథడ్ ఫాలో అవ్వచ్చు? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. లేదు సార్ ఈ మెథడ్స్ అన్ని మనకి కష్టం, అసలు ఈ సైమల్టేనియస్ ఈక్వేషన్ కన్నా ఇదైతే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ఏ నెంబర్ వేయాలి ఏ నెంబర్ వేయకూడదని అని నీకు అనిపిస్తే అప్పుడు మనం ఇమీడియట్ గా ఏ మెథడాలజీ ఫాలో అవ్వచ్చు? రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు డౌట్స్ ఇందాక ఎవరు అడిగారు సార్ అది ఎలా జీరో అవుతుంది అని. సో క్వశ్చన్ అర్థమైతే ఓకే, ఒకసారి లేకపోతే అడగచ్చు. ఎవరమ్మా ఇందాక నన్ను అడిగారు? నిఖిలా సార్. అమ్మ నిఖిల అర్థమైందా ఇది? అర్థమైంది సార్. సో ఈ ప్రాసెస్ ఎంత కష్టపడి ఇలా చేసే బదులు ఇన్ని సైకిల్స్ చేసే బదులు మనం ఏం చేయొచ్చు? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ చేసేయచ్చు సార్. చేయొచ్చు. అర్థమవుతుంది కదా నాన్న? అర్థమైంది. రైట్ అన్న. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏ మెథడ్ చెప్పు? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సార్. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాను. నువ్వు చెప్పాలి నిఖిల. ఎస్ సార్. మా మెథడ్ ఏం చేసిన అల్టిమేట్ ఆన్సర్ ఏంటి? 0 అయిపోతుంది సార్ ఎక్స్ అండ్ వై కి. ఎక్స్ అండ్ వై 0 అయిపోతుంది. అలాగే టోటల్ కాస్ట్ ఏమైనా మారుతుందా? లేదు సార్. 22,50,000. ఈ రెండు విషయాలు మర్చిపోయాం అనుకో, దీనిలో ఏది మర్చిపోయినా ఆన్సర్ మారిపోతుంది. ఎస్ సార్. ఓకేనా? రైట్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండి. మెథడ్ నెంబర్ 3 ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కదా నాన్న? జాగ్రత్త. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏం చేస్తాం అంటే ఎక్స్ వై ని తీసుకుని ట్రయల్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 4,75,000. వై వాల్యూ ఎంత ఉంది? 5,35,000 సార్. చాలా తెలివిగా ఆలోచన చెప్పాలి. ఎక్స్ వై కి ఎంత సర్వీస్ ఇస్తుంది? ఎక్స్ వై కి 10% ఇస్తుంది సార్. అంటే దీనిలో 10% దీనికి ఇస్తుంది. అవునా కదా? అవును సార్. అంటే ఎంత యాడ్ అవుతుంది? 4,75,000 into 10% 47,500. అంతే కదా? ఎస్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. నో సార్. ఓకే రైట్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఇంకొకటి చెప్పు. మరి వై ఎక్స్ కి ఎంత ఇస్తుంది? వై ఎక్స్ కి 5%. వై యొక్క టోటల్ చూస్తాం ఇక్కడ నుంచి. వై యొక్క టోటల్ ఎంత? 5,82,500. ఇది ఎంత ఇస్తుంది? 5% ఇస్తుంది సార్. అంటే 5% అంటే ఎంత చూడు? 29,125 సార్. 29,125. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు ఈ 29,125 వీడికి ఎక్స్ట్రా వెళ్ళి ఇది ఆల్రెడీ పనిచేసాం కదా. ఎస్ సార్. ఇప్పుడు 29,125 మళ్ళీ ఎంత ఇస్తుంది? 10% సార్. అంటే ఎంత? 2,913 సార్. 9, 12 or 13. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చూడు ఇక్కడ ఇది ఆల్రెడీ పనిచేసాం, మరి ఇది మాత్రమే పనిచేది. ఇది ఎంత ఇస్తుంది? ఇంటూ 5% సార్. 146 సార్. మళ్ళీ ఇప్పుడు 146 మాత్రమే పంచాలి. ఎంత? 10% సార్. ఎంత? 14 సార్. మళ్ళీ వై దీని నుంచి ఎంత ఇస్తుంది? 5% సార్. 5% అంటే ఎంత? 0.7 సార్. తీసుకోండి. ఇంకా నెగ్లిజిబుల్ కింద అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ చేస్తాను అనుకో, 475 ప్లస్ 29,125 ప్లస్ 146. 5,04,271 సార్. సైమల్టేనియస్ ఈక్వేషన్ లో కనిపెట్టిన వాల్యూ ఎంత? ఇంటూ సార్ 5,04,000. వై వాల్యూ ఎంత చెప్పు?
582 500 plus 2912 plus 14. 5,37,926. 5,85,426. Ah, yes, 582 sir, sorry, 500 sir. plus Ah, yes, sir. 2912 plus 14. 5,85,426. ఓకేనా? అర్థమవుతుందా? yes, sir. ఇదే కదా అర్థమైంది, కనిపెట్టింది ఏంటి? Yes, simultaneous equation method లో ఈ ఇలా నెంబర్స్ చేస్తాం. తీసుకుని మళ్ళీ ఇదే స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఏంటో స్టేట్మెంట్? Error method. ఈ స్టేట్మెంట్ తయారు చేశాను అనుకో, సమ్ అయిపోయినట్టు. Yes, sir. ఓకేనా? Yes, sir. అంటే ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వాలి. సైమల్టేనియస్ ఈక్వేషన్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ రెండు కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ ఎగ్జాక్ట్ వాల్యూస్ కనుక్కోవడానికి ఉపయోగించి డైరెక్ట్ టెక్నిక్స్. Yes, sir. ఆ ప్రాసెస్ ని నువ్వు అబ్జర్వ్ చేయడానికి ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ ప్రాసెస్ ని మొత్తం అంతటిని తీసుకొచ్చి చూడు. ఇప్పుడు ఇక్కడ ఎక్సెల్ ఏదైతే చేశాను ఇదే కదా ఇక్కడ ఉన్నదే కదా చూడు. అవును సార్. అంటే ఆ ప్రాసెస్ అంతా తీసుకొచ్చి స్టేట్మెంట్ లో ఇన్బిల్డ్ చేస్తే 0 అయిపోతుంది సార్. అయిపోతుంది. ఆ స్టేట్మెంట్ మొత్తం నువ్వు ఏదైతే ట్రైల్ వేస్తావో అవన్నీ తీసుకొచ్చి ఇన్బిల్డ్ చేస్తే అది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. అది సేమ్ వాల్యూస్ వస్తాయి సార్. ఏం చేయలేదు, అదే వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం, మైనస్ చేస్తాం, యాడ్ చేస్తాం, మైనస్ చేస్తాం, అవునా కదా? అవును సార్. రైట్. అంటే మూడు మెథడ్స్ డిఫరెంట్ ఏమీ కాదు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ట్రైల్ వేసుకుంటూ ఆలోచించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాం. ఒక తర్వాత ఒకదాని తర్వాత జీరో అయ్యేవాడు. అదే తీసుకొచ్చి స్టేట్మెంట్ లో డైరెక్ట్ ఇన్బిల్డ్ చేస్తే రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. అసలు ఇవన్నీ చేయకుండా ఈక్వేషన్ ద్వారా డైరెక్ట్ వాల్యూ కనుక్కుని డైరెక్ట్ గా నేను ఈ స్టేట్మెంట్ తయారు చేశాను అనుకున్నానా, అప్పుడు దాని పేరు సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. అంతేనా? సో మెథడ్స్ పేరుకే మూడు, కానీ అల్టిమేట్ గా ఏదైనా ఇచ్చేది 22,50,000 డిస్ట్రిబ్యూషన్. రైట్? క్లియర్? అర్థమైంది సార్. సో అందరూ ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీటిలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి ఆలోచించుకుని టైం తీసుకుని నన్ను అడగచ్చు. సో కంప్లీట్ అయ్యింది. దీంతో మనకి రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్, సారీ రీఅపోర్స్మెంట్ లో రెసిప్రోకల్ మెథడ్ లో ఉన్న 3 టెక్నిక్స్ కూడా మనం నేర్చేసుకున్నాం. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. నేను ఏం చెప్పినా చాలా స్పెసిఫిక్ గా చెప్తాను, చాలా ఈజీగా చెప్తాను, ఈజీ వేలో చెప్తాను. సో దయచేసి నేను చెప్పే వే ఫాలో అయితే చాలా ఈజీగా ఏదైనా సాల్వ్ చేయొచ్చు. దిలీప్, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అన్ని 3 మెథడ్స్ అర్థమైనయా? అర్థమైంది. ఏది ఎలా వస్తుందో. సో అల్టిమేట్ గా మనం చేసేది జీరో చేయడానికి ఉపయోగించే ట్రయల్ అండ్ ఎర్రర్ తీసుకొచ్చి రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ లో పెట్టాడు. ఆ వాల్యూస్ డైరెక్ట్ గా కనుక్కోవడానికి ఏ మెథడ్ పెట్టాడు? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. సో మెథడ్ ఏదైనా అల్టిమేట్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేసేది ఒకటే. సైమల్టేనియస్ ఈక్వేషన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఒక ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి స్టేట్మెంట్ లో జీరో చేస్తాం. అదే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చేసుకుంటూ సైకిల్స్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేస్తే రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? రైట్. మణికంఠ అయిపోయింది, నిఖిల అయిపోయింది, సాయిరామ్ జాగ్రత్తగా విన్నావా లేదో చెక్ చేసుకోవాలి. శివ మార్కండేయులు క్లియర్ ఏనా? క్లియర్ సార్. ఓకే. రఘురామ్ అర్థమైందా? రఘురామ్ రైట్. నీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే కనుక నెక్స్ట్ ఏం చేయాలో చూడు. ఎవరు ఇందాక ఏదో డౌట్ అడుగుతున్నట్టున్నారు? రైట్. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ నెంబర్, ఇప్పుడు మనం చేసింది 4 కదా. సో 4 లో మనం అడిగింది ఏంటి? స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమన్నట్టు చేసేసాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఒకటే అడిగాడు అన్న 4 లో, బట్ కానీ మనం 3 మెథడ్స్ సాల్వ్ చేసాం కాబట్టి క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీట్ అయిపోయినట్టే, 4 కంప్లీట్ అయిపోయినట్టే. సో 3 మీరు వర్కౌట్ చేయాలి. హోంవర్క్ 3. సో హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 3 వర్క్ నా. సో క్వశ్చన్ నెంబర్ 3 లో వర్క్ చేయమంటుంది, హెడ్డింగ్ పెట్టాను, పైన హెడ్డింగ్ పెట్టి చేయమన్నాడు. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలి? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి, వర్క్ చేయాలి. అర్థమవుతుందా?
నెక్స్ట్ అలాగే 4 కంప్లీట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 5 కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఎందుకంటే 4 నే తీసుకుని వాడు రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ చేయమని అడిగాడు. మనం చేస్తామా చేయలేదా దిలీప్? చేసాం సార్. ఇప్పుడు చేసింది అదే కదా నాన్న? ఎస్ సార్. రైట్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఏమైనట్టు? కంప్లీట్ అయినట్టు. కంప్లీట్ అయిపోయినట్టు. రైట్. సో రైట్ నెక్స్ట్. సో మెథడ్స్ గురించి ఇంకా మనం డిస్కస్ చేయలేదు, దాని గురించి తర్వాత చూద్దాం. సో దీంతో ఇవి కంప్లీట్ అయిపోయినాయి. దయచేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేస్తే allocated material apportioned to overheads to be apportioned and data ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ ట్రై చేయాలి. ఇది కూడా వీళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో నన్ను అడగాలి. 2 క్వశ్చన్స్ వర్క్ ఇచ్చినప్పటికీ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కూడా వర్కే. సో దీనిలో అపోర్చ్మెంట్ అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 3 వాడే చెప్తున్నాడు చూడన్న. determine the service distribution by the methods of continuing distribution by through 3 cycles. 3 cycles వరకు సాల్వ్ చేసి మీరు కంప్లీట్ చేయండి అని అన్నా. సో క్వశ్చన్ నెంబర్ 1 ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయగలుగుతారా సొంతంగా? ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. నేను ఒక పని చేయను అన్న. క్వశ్చన్ నెంబర్ 1 నేను చెప్తాను, ఇది హోంవర్క్ కాదు. సో క్వశ్చన్ నెంబర్ 1 నేను చెప్పేస్తాను, నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 మీరు వర్క్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 నార్మల్ గా ఉంది, ఇది ప్రాక్టీస్ కోసం మీకు ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 2 హోంవర్క్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 వర్క్ ఉందని క్వశ్చన్ నెంబర్ 2 హోంవర్క్ చేయండి. మీరు సొంతంగా ట్రై చేయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 కూడా. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2, 3 మళ్ళీ చెప్తాను. హోంవర్క్ ఏమి ఇచ్చాను మొత్తం? ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2, 3, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2, 3 అండ్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. ఇది మీరు చేసుకుని రేపు క్లాస్ కి నాకు చెప్తే దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్నూన్ నేను చెప్పాల్సింది మళ్ళీ మిగతా నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. రైట్, మిగతా నేను చెప్తాను. సో 3 క్వశ్చన్స్ మీ వర్క్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? దిలీప్ క్లియరే కదా? వర్క్ చేస్తారు కదా ఇది? ఎస్ సార్. ఓకే. మరి రమ్య ఎనీ డౌట్స్ ఉన్నాయా? నో సార్. రైట్. సో ఇంకొక సమ్ నేను చెప్పాల్సిందని కొంచెం టైం పడుతుంది. సో మనం ఆఫ్టర్నూన్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.